హలో అండి. రోజులో లంచ్ డిన్నర్ చేసినా చేయకపోయినా స్నాక్ టైం అయ్యేసరికి మాత్రం తప్పకుండా స్నాక్ అయితే తినాలనిపిస్తుంది. ఇలా వర్షం వచ్చే టైంలో అయితే ఇంకా తప్పకుండా అయితే తినాలనిపిస్తుంది. సో నేను ఈరోజు ఏం స్నాక్ చేశానో నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. పఫ్డ్ రైస్తో చేసిన ఈ మిక్స్చర్ ఎలా చేశానో వచ్చేసేయండి చూద్దాం. ఇది చేయడం చాలా ఈజీ. ఏంటి అందరూ చేసే మిక్చరే కదా అనుకుంటున్నారా? బట్ కానీ నేను కొన్ని చిన్న టిప్స్ నా స్టైల్లో చేశాను. సో దీనికోసం నేను ముందుగా అయితే ఈ పఫ్డ్ రైస్ని ఎలాంటి ఆయిల్ లేకుండా జస్ట్ ప్యాన్లో కొంచెం వేయించుకున్నాను. వేయించుకోవటం వల్ల పఫ్డ్ రైస్కి అయితే క్రిస్పీనెస్ పెరుగుతుంది. అలాగే కొన్ని కార్న్ఫ్లాక్స్ పిల్లలు తింటారు కదా పాలల్లో, ఆ కార్న్ఫ్లాక్స్ని ఇలాంటి ఒక జలిగంటలో వేసుకొని అయితే వేయించాను. ఏంటి ఇలా డైరెక్ట్ ఆయిల్లో వేయకుండా ఇలా జలిగంటలో వేస్తున్నానని అనుకుంటున్నారా? దీన్ని నేను ఇకియాలో కొన్నానండి, నా లాస్ట్ వీడియోలో చెప్పాను. సో దీన్ని నేను అన్ని రకాలుగా అన్ని డీప్ ఫ్రైస్ చేస్తున్నప్పుడు వీటిని యూస్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే మనకు ఆయిల్ అనేది చాలా తక్కువ తీసుకుంటుందన్నమాట. సో ఇలా కార్న్ఫ్లాక్స్, జీడిపప్పుని అలానే అటుకులు కూడా దీంట్లోనే వేసి వేయించాను. సో మనం ఏమేమైతే వేయించాలనుకుంటున్నామో వాటిని ఈ జలిగంటలో వేసేసి డీప్ ఫ్రై ఆయిల్లో పెట్టేసి స్పూన్తో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కూడా తీసివేయాలన్నమాట. ఇలా తీసివేస్తున్నప్పుడు దాన్ని కొంచెం కదపాలి, ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పడిపోతుంది. చూడండి, ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఆయిల్ కూడా అస్సలు తీసుకోవట్లేదు అనమాట. అందుకే నేను అన్ని డీప్ ఫ్రైస్లో మాత్రం ఖచ్చితంగా వాడుతున్నాను. చూడండి, ఇప్పుడైతే నేను అటుకుల్ని కూడా వేశాను. సో అటుకులు కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోయాయండి. స్టార్టింగ్లో పఫ్డ్ రైస్ వేయించుకున్నారు కదా, అవి వేయించుకునేటప్పుడు మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించాలి, లేకపోతే మాడిపోతాయి. ఇలా వేయించుకున్న అన్నిటినీ కూడా నేను ఒక బాక్స్లో తీసుకొని అయితే మిక్స్ చేసేస్తున్నాను. పఫ్డ్ రైస్, కార్న్ఫ్లాక్స్, ఇంకా అటుకులు, జీడిపప్పు, వీటితో పాటు నేను కొన్ని పల్లీలు కూడా యాడ్ చేశానండి. సో వీటన్నిటిని కూడా సాల్ట్ వేసి నేను బాగా మిక్స్ చేసుకున్నాను. నేను ప్రతిసారి కూడా మిక్స్చర్ చేసేటప్పుడు పఫ్డ్ ఆమరంత్ సీడ్స్ అయితే యాడ్ చేస్తాను, నేను ఒక వీడియోలో కూడా చెప్పాను మీకు. సో వీటన్నిటిని కూడా సాల్ట్ వేసి అయితే బాగా కలిపి ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడైతే ఈవినింగ్ పూట స్నాక్స్ ఏమైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ మిక్స్చర్ అంతా తీసుకొని దాంట్లో కొన్ని ఉల్లిపాయలు, టమోటాలు, కొత్తిమీర, కారం, నిమ్మకాయ కలుపుకొని మిక్స్చర్ లాగా అయితే చేసేసుకుంటానండి. ఇలా చేసుకోవటం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. అలానే ఎవరైనా సడన్గా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా పెట్టడానికి సడన్గా హడావుడి పడకుండా హ్యాపీగా ఇలా అయితే చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు. నేను అన్ని స్నాక్ ఐటమ్స్ కూడా ఇంట్లోనే తయారు చేస్తానండి, బయట నుంచి అస్సలు తెప్పించను. మిక్చర్లో మీరు ఇంకా కావాలనుకుంటే చాట్ మసాలా, మీరు ఏమైతే ఇష్టపడతారో మసాలాలు అవన్నీ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎక్కువ మసాలాలు అయితే యాడ్ చేయలేదు, జస్ట్ కారం, ఉప్పు, లైట్గా చాట్ మసాలా వేసాను, ఇంకా నిమ్మకాయ, అంతే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడు మేము మూవీ చూడటానికి థియేటర్కి వెళ్ళినప్పుడు బ్రేక్ టైంలో ఇలా ఈ మిక్చర్ అయితే కొనుక్కొని వచ్చేసుకొని తింటూ మూవీ చూస్తూ ఉండేవాళ్ళం. చాలా బాగా చేసేవాళ్ళు ఆ మూవీ థియేటర్లో ఉండేవాళ్ళు ఆ స్టాల్స్లో. కారం అండి నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చింది, చాలా తక్కువ కారం ఉంటుందంట దీంట్లో. సో నేనైతే దీన్ని యూజ్ చేశాను. చూడటానికి చాలా రెడ్గా ఉంది, కానీ అస్సలు కారం అయితే లేదు, చాలా బాగుంది. అన్నీ వేసి బాగా కలుపుకొని హాయిగా ఒక గిన్నెలో పెట్టుకొని టీవీ చూస్తూనో, లేకపోతే ఆరు బయట ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడుతూనో, లేదా వర్షం వచ్చినప్పుడు ఆ వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూనో అలా తింటుంటే ఎంతో బాగుంటుంది. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. మనమైతే 3 పూటలా ఉదయం టిఫిన్, లంచ్, డిన్నర్ అని తప్పకుండా చేస్తాము. కానీ ఇక్కడ జర్మనీలో కొద్దిమంది అండి ఉదయం టిఫిన్, మధ్యాహ్నానికి లంచ్ బదులు ఒకేసారి బ్రంచ్ అని చెప్పేసి 11:10కి 10:30కి ఆ టైంలో ఒకేసారి చేసేస్తారండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అవేవి తినరు, మళ్ళీ సాయంత్రం డిన్నర్ టైంకి తినేస్తారు. ఒక్కోసారి స్కూల్కి కూడా వాళ్ళు లంచ్ బాక్సుల్లో పెద్ద చాక్లెట్ బార్స్ పెట్టుకొచ్చుకొని తినేస్తారండి. ఇంకా అదే లంచ్ అని చెప్తుంటారు. మనమేమో స్కూల్కి కూడా స్నాక్స్ బాక్స్ అని, లంచ్ బాక్స్ అని రెండు బాక్సులు పెట్టిస్తాము.
కానీ ఇక్కడ వాళ్ళు ఒకటే చాక్లెట్ బార్ తెచ్చేసుకొని ఇంకా మా లంచ్ ఇదే అని చెప్తారు. మీకు ఆకలి కాదా అంటే ఏమో మాకు ఆకలి కాదు అంతే అంటారు. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.